సో ఆర్థోపెడిక్ మెడికల్ జర్నల్‌లో కూడా మీది సుధీర్ సార్‌ది రీసెర్చ్‌కి సంబంధించి ఒక ఆర్టికల్ గూడా ప్రచురితం అయింది. సో జనరల్‌గా పీఆర్‌పీ అనేది ఎప్పటినుంచో ఉంది. రైట్? బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి రావటానికి కూడా మెయిన్ రీజన్ సుధీర్ సార్ అని చెప్పుకోవచ్చు. రైట్? సో దాని గురించి చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు. దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం అని. అండ్ ప్రజలందరికీ కూడా దీని గురించి తెలియాలి. సర్జరీ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి అనే దృష్టితో వెళ్తున్నారు కదా! సో దానికి సంబంధించి కూడా ఆర్టికల్‌కి సంబంధించి. See, ఇప్పుడు ఎలాంటి ఇది రీసెర్చ్ ఇది వరకు నేను నా ఎక్స్పీరియన్స్ ప్రతిసారి చెప్తున్నాను. ఈవెన్ డాక్టర్ సుధీర్ గారు కూడా ప్రతిసారి పేషెంట్ నా దగ్గర పేషెంట్స్ కూడా మీతో చాలా మంది మాట్లాడతారు. కానీ జనరల్ గా మెడికల్ ఫీల్డ్ లో ఒక రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ వస్తే దానికి ఇది జెన్యునిటీ ఇది డెవలప్ అవుతుంది. సో దానివల్లనే నాకు చాలా ముందు నుంచి చాలా రీసెర్చెస్ ఉంది. బట్ ఇప్పుడు ఒక రీసెంట్ రీసెర్చ్ పబ్లిష్ అయింది, దట్ టు ఇన్ ఆర్థోపెడిక్ జర్నల్. ఓకే, సో ఇది ఆర్థోపెడిక్ జర్నల్ లో నా రీసెర్చ్ పబ్లిష్ అయింది. దాంట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ పిఆర్పి ఎఫికసీ, లాంగ్ టర్మ్ పిఆర్పి ఎఫికసీ. సో నా రిజల్ట్ ప్రకారం అప్ టు 5 years వరకు ఇది పిఆర్పి వల్ల హెల్ప్ అవుతుంది. సో ఈ నా ఆర్టికల్ మీన్స్ ఈపియాన్ నుంచి సుధీర్ సార్ నాతో ఆర్టికల్ ఇది ఆర్థోపెడిక్ జర్నల్ లో పబ్లిష్ అయింది. సో ఇప్పటి వరకు చాలా ఇది డౌట్స్ ఉంది, ఇది ఆర్థోపెడిక్ లో ఇది దానికి రీసెర్చ్ ఉందా లేదా, తర్వాత చాలా పేషెంట్స్ మైండ్ లో కూడా ఉంది. బట్ ఇప్పుడు రీసెర్చెస్ జరుగుతుంది. ఓకే, రీసెర్చెస్ వల్లనే నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ 3-4 years ముందు వరకు ఇది పిఆర్పి వర్క్ అవుతుందా లేదా ఇది ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు 3 years ముందు ఇది క్లియర్ అయింది, పిఆర్పి 100% వర్క్ అవుతుంది. బట్ ఏ టైప్ ఆఫ్ కూడా అందుకే వస్తూ ఉన్నారు. సో ఏ టైప్ ఆఫ్ పిఆర్పి వర్క్ అవుతుంది?